టీపీ హస్తంలో విలీనం. కాంగ్రెస్లో పార్టీ విలీనం కానున్న షర్మిల పార్టీ ఏఐసిసి అగ్రనేతలతో 4వ సమావేశం కానున్న షర్మిల నేటి సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నట్లు వెల్లడి. ఏఐసిసిలో కీలక పదవి దక్కే అవకాశం, పార్టీ నేతలకు కూడా పదవులు వస్తాయని వ్యాఖ్య. వైఎస్ఆర్టీపీ హస్తంలో విలీనం అంటూ కూడా ప్రధాన వార్తను తీసుకొచ్చారు. రన్వేపై ఇది ఈ వార్త కూడా ఇక వచ్చింది, మళ్ళీ తీసుకొని వచ్చిండు. గొర్రెల స్కీమ్లో అవినీతి తిమింగలం, వంగాల 100 కోట్ల అక్రమ అర్జన, యూనిట్కు రూపాయలు 10 నుండి 18,000 కమిషన్, రీసైక్లింగ్ ద్వారా 50% నొక్కివేత. కమిషన్ల శుక్రాచార్యుడిగా మాజీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, డాక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ ద్వారా వ్యవహారం. గతంలో పశుక్రాంతి పథకంలోని వంగాల చేతివాటం. కొత్త సర్కారు దృష్టి పెడితే వాస్తవాలు బయటకొచ్చే ఛాన్స్. ఆదాబ్ హైదరాబాద్ అన్న ఎన్ని కబ్జాల మీద ఎన్ని రాసినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల వరకు బీఆర్ఎస్ని టచ్ చేయదు. ఇది జెన్యున్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఆదాబ్ హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి దాంట్లో మినిమం మెయిన్ పేపర్లో ఒక కబ్జాకు సంబంధించి అవినీతి పరులకు సంబంధించినటువంటి ఉంటుంది. ఒక నవీన్ మిట్టల్ విషయంలో తప్ప ఇంకెవరి విషయంలో యాక్షన్ తీసుకున్నారా? అసలు టీఎస్పీఎస్సికి సంబంధించినటువంటి చైర్మన్ జనార్దన్ రెడ్డి ఎక్కడ పోయిండు? ఆ సభ్యులందరూ ఏడికి పోయిర్రు? పేపర్ లీకేజ్లో ఉన్నటువంటి దోషులను కాంగ్రెస్ పార్టీ రాగానే శిక్షిస్తా అని చెప్పింది. వాళ్ళందరూ ఎక్కడ పోయింది? వాళ్ళ శిక్ష ఎక్కడ పోయింది? వాళ్ళ కేసులు ఎక్కడ పోయినాయి? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ దోబూచులు ఆడుతూ ఉన్నాయంటూ కూడా పెద్దగా సంచలనమైన వార్తలుగా నిలుస్తున్నారు. తబ్లిక్ జమాత్కు నిధులు కేటాయింపై హైకోర్టులో విచారణ. తబ్లిక్ జమాత్కి కాంగ్రెస్ పార్టీ దగ్గర డబ్బులే లేవని చెప్పారు, అప్పుల గొప్ప చేసిపోయారు అని చెప్పారు. 7,700 కోట్లు ఏడిపోయినాయి రైతు బంధు కోసం ఉంచిన బీఆర్ఎస్ వాళ్ళు అని అడిగితే సమాధానం లేదు. కానీ తబ్లిక్ జమాత్కి నిధులు ఎన్నిగా పైసలు ఉంటాయి? ఏ నుంచి ఉన్నాయి? తబ్లిక్ జమాత్ అనేది 16 దేశాల్లో బ్యాన్ చేసినటువంటి ఒక తబ్లిక్ జమాత్ని బ్యాన్ చేసిర్రు. బ్యాన్ చేసినటువంటి మళ్ళీ ముఖ్యంగా ఏ దేశాలు ఉన్నాయి తెలుసా? యుఎస్ఏ అంటే సరే, యుఎస్ఏ, యూకే, మూడోది ముఖ్యంగా సౌదీ అరేబియా ఇస్లామిక్ కంట్రీ కదా. సౌదీ అరేబియా ఎక్సెట్రా. సౌదీ అరేబియా ముస్లిం కంట్రీ కదా. ఎందుకు తబ్లిక్ జమాత్ని బ్యాన్ చేసింది? వాళ్ళు బ్యాన్ చేసిర్రు, వాళ్ళ ఇస్లాంకి సంబంధించినటువంటి వాళ్ళే తబ్లిక్ జమాత్ని బ్యాన్ చేస్తే మనం అంతమవుతే వారలమా? తబ్లిక్ జమాత్ గతంలో ఏం జరిగింది? తబ్లిక్ జమాత్ పెడితే భారతదేశం మొత్తం కరోనా స్ప్రెడ్ అయిపోయింది. ఢిల్లీలో పెట్టినప్పుడు ప్రోగ్రామ్కి తబ్లిక్ జమాత్కి 2.5 కోట్లు ఎక్కడివి? 2.5 నుండి 3 కోట్లు ఎక్కడివి? ఎవడి సొమ్ము? ఎక్కడి సొమ్ము? రాష్ట్రం అప్పులలో ఉన్నారు కదా, ఎందుకు ఇస్తున్నారు మరి తబ్లిక్ జమాత్కి? వాళ్ళు మత ప్రచారం చేసుకోవడానికి, వాళ్ళ మతాన్ని గొప్పగా చెప్పుకునే కార్యక్రమం చేపట్టుకుంటే 2.5 నుండి 3 కోట్ల డబ్బు ఇస్తారా? ఎవడి డబ్బు అది? నా దేవాలయాల మీద వచ్చేటువంటి డబ్బే కదా, లేదంటే మా ప్రజలు మేము కట్టినటువంటి ట్యాక్స్లే కదా. మరి అట్లా అంటే చర్చిలకు ఇస్తారు, మసీదులకు ఇస్తారు, మరి హిందూ దేవాలయాల మీద డబ్బులు ఎందుకు తీసుకుంటారు? వాళ్ళకేమో రిటర్న్ ఇస్తారు, మా హిందూ దేవాలయాల మీద ఉన్నటువంటి డబ్బులేమో తీసుకుంటారా? వాళ్ళను ఒక ఎండోమెంట్లో కలపండి అని ఎప్పటి నుంచో హిందూ సంఘాలు అడుగుతా ఉన్నాయి కదా, కలపచ్చు కదా. మరి తబ్లిక్ జమాత్కి సంబంధించి 2.5 నుండి 3 కోట్ల పైసలు ఎక్కడివి? ప్రభుత్వ ఖజానా లేదు అని చెప్పారు, ప్రభుత్వ ఖజానా నిల్లుందని చెప్పారు. ఎటకారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమన్నారంటే, ప్రభుత్వంలోకి వచ్చినాక లంక బిందెలు ఉన్నాయనుకున్నాం, ఖాళీ బిందెలు ఉడకలేవు అని చెప్పి కామెడీ చేసే ప్రయత్నం చేశారు మన సమావేశంలో. మరి ఖాళీగా ఉన్నటువంటి నిధులే లేవని తెలంగాణ రాష్ట్రంలో చెప్పారు కదా. మరి 2.5 నుండి 3 కోట్ల పైసలు ఎక్కడ పోయినాయి? ఎక్కడి నుంచి వచ్చినాయి? అసలు ముఖ్యంగా ఈ యొక్క రైతు బంధుకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి రైతు బంధుకు సంబంధించి వీళ్ళు 7,700 కోట్లు 7,700 కోట్లు
ఆల్రెడీ రైతు బంధు కోసం ఉంచిర్రు. ఆ రైతు బంధు కోసం ఉంచిన దాంట్లో ఈ యొక్క హరీష్ రావు ఏం చేసిండంటే టింగు 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 అన్నందుకు ఎలక్షన్ కమిషన్ ఆపేసింది. మరి 7,700 కోట్లు ఎవరు తిన్నారు? మీరు తిన్నారా, మీ మంత్రులు తిన్నారా? ఇక్కడ 7,700 కోట్లు రైతు బంధు ఎప్పుడు వేస్తారు? రైతు బంధుకు సంబంధించి ఏంది అసలు సమాచారం లేదు. రైతు బంధుకు సంబంధించిన వాళ్ళు మళ్ళా కొత్తగా అభ్యర్థన పెట్టుకోవాలనా, దరఖాస్తు చేసుకోవాలనా లేదా అనేది క్లారిటీ ఇయ్యారు. ఒక రోజు పెట్టుకోమంటారు, ఒక రోజు పెట్టుకోదంటారు. అసలు డబ్బులే లేవని చెప్పినటువంటి ఖజానా దగ్గర ఈ 2.5 నుంచి 3 కోట్ల పైసలు ఎక్కడివి? దాని మీద హైకోర్టులో విచారణ జరుగుతూ ఉందండి. జస్ట్ జరగాలి. ఒక మత ప్రచారానికి నువ్వు 2.5 నుంచి 3 కోట్ల డబ్బులు ఎలా ఇస్తారు? ఒక కమ్యూనిటీకి సంబంధించి, ఒక సంస్థకు సంబంధించి, తబ్లీగ్ జమాత్ అనే సంస్థకి ఎలా ఇచ్చారు? మత ప్రచారం చేసుకోవడానికి ఇస్తారా? మత ప్రచారం చేసుకోవడానికి 2.5 నుంచి 3 కోట్ల డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది క్లారిటీ కావాలి తెలంగాణ ప్రజలకు. అదొకటి. 7.700 కోట్లు ఉన్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వంలో. మేము రైతు బంధు కోసం ఉంచినాము అని చెప్పి రైతు బంధు పడుతుంది రేపో మాపో అన్న టైంలో మాజీ ఆర్థిక మంత్రి ఆయన చేసినటువంటి వాక్యాలతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెనుకకి తీసుకోవడంతో అక్కడ డబ్బులు మిగిలిపోయినట్టే కదా. అంటే రైతు బంధు కోసం జమ చేసినటువంటి డబ్బులు ఉన్నట్టే కదా. ఎక్కడ పోయినాయి? కొంతమందికి రైతు బంధు చేసిన, కొంతమందికి రైతు భరోసా పేరు మీద వాళ్ళకు కౌలు రైతులను ఎట్లా గుర్తిస్తారు? అది సాగు భూమి కానీ చెయ్యాలి కదా. సాగు భూమికి యాసంగి పంట అయిపోయినాక వేస్తారా? యాసంగి పంట అయిపోయినాక వేస్తారా? సరే, యాసంగి పంట అయినాక వేస్తే సరే వేసుకుందాం. కానీ తబ్లీగ్ జమాత్కి డబ్బులు ఇవ్వడానికి 2.5 నుంచి 3 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రజలారా, వీళ్ళు దయచేసి నా యొక్క విన్నపం ఏంటంటే హుండీలలో డబ్బులు వేయకండి. హుండీలలో వేస్తే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు వెళ్తుంది డబ్బులు. పూజారి పల్లెంలో వేయండి. మనమేమో దేవుని మీద భక్తితో వేసి వస్తే వీళ్ళేమో ఇతర మత ప్రచారాలు చేసుకోవడానికి వాళ్ళ డబ్బులు ఇస్తున్నటువంటి వైనం ఇక్కడ కనిపిస్తూ ఉంది. బంకుల వద్ద ధర్నా విరమించిన ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు, బంకుల వద్ద బారులు, పెట్రోల్ బంకులకు పోటెత్తిన వాహనదారులు, ట్రక్కు డ్రైవర్ల నిరసనలతో ఆగిన సరఫరా, న్యాయ సంహిత చట్టంలో నిబంధనలపై వ్యతిరేకత, హిట్ అండ్ రన్ కేసులో 7 ఏళ్ల వరకు జైలు, ఫైన్. 2 రోజులుగా ధర్నాలు ఆయిల్ డ్రైవర్ల సంఘాలు. ఇక్కడ హిట్ అండ్ రన్ కేసుల్లో 7 ఏళ్ల వరకు జైలు, ఫైన్ వేస్తామని చెప్పినందుకు నిన్న, అదేవిధంగా 10 రూపాయలు తగ్గించాలనే ఆలోచనలో ఉన్నామన్నందుకు నిన్న ఏదైతే పెట్రోల్ బంకులు ట్యాంకర్ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళు బంద్ను ప్రకటించడంతో హైదరాబాద్ మొత్తం పెట్రోల్ బంకులో కిక్కిరిసిపోయింది. ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయినటువంటి